దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈరోజు ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆత్మకూరులో ఆయనకు మరి ప్రతి సంవత్సరం కూడా మేము ఆయన స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు బ్రహ్మాండంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు మన ఎన్టీ రామారావు గారికి చేయడం జరిగింది. మరి ఆయన ఎందుకు పార్టీ పెట్టాడు ఎన్టీ రామారావు అంటే, ఆ రోజు కష్టకాలంలో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలు, అప్పుడున్నటువంటి పాలకులు కాంగ్రెస్ పార్టీ, ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల చరిత్ర గల పార్టీ మరి పేద ప్రజలకు న్యాయం చేయకుండా అన్యాయం చేసి వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారని చెప్పి మరి ఎన్టీ రామారావు గారు ఆలోచించి మన ఆంధ్రప్రదేశ్కు ఏదో ఒకటి చేయాలని చెప్పి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ రోజుల్లోనే కేవలం పార్టీ పెట్టి 9 నెలల్లోనే మరి మన ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించిన నాయకుడు మరి మరొకరు లేరు అని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అలాగే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి అతి కాలంలోనే 9 నెలల్లోనే మరి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజెక్కుతున్న నాయకుడు మన ఎన్టీ రామారావు. మరి ఆయన పరిపాలన చాలాసార్లు మనం చూసాం. అలాగే మరొక ప్రాంతీయ పార్టీ కూడా పెట్టారు మన ఆంధ్రప్రదేశ్లో. ఆయన 2019లో మేము 23 సీట్లు గెలిస్తే ఆ రోజు హేళన చేశారు. అంటే ఆయన 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పోరాడి ఆయనకున్నటువంటి చరిష్మా కాదు, అది ఆయనకున్నటువంటి మహోన్నత కాదు, కేవలం ఆయన మీదగా ఉన్న అభిమానం కాదు, ఒకే ఒకసారి అని చెప్పి ఓటేమని చెప్పి బతిలాడి ఓటేపించుకొని ఆ రోజు మాకు 23 సీట్లు హేళన చేస్తే, అదే కేవలం 23 సీట్లు మాకు వస్తే ఆయనకు 2024లో 11 సీట్లు ఇచ్చి జనం ఏ విధంగా ఆయనకు చీకొట్టారో ఒకసారి ఆలోచించాలి. ఆయన మాట చెప్పకూడదు, ఆయన పేరు చెప్పకుండా నేను ఎందుకు చెప్పట్లేదని చెప్పంటే ఈ రాష్ట్రంలో అటువంటి దుర్మార్గుడు మరొకరు లేడు కాబట్టి ఆయన పేరు చెప్పకూడదని చెప్పి నేను ఈరోజు మరి తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకులందరూ కూడా కార్యకర్తలు అందరూ ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే ఇది ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. ఆ పార్టీలో ఆయన చనిపోయి 30 సంవత్సరాలైనా నేటికి మా గుండెల్లో మరి ఎన్టీ రామారావు ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా గుండెల్లో ఉన్నారు. మేము ఎక్కడైనా సరే మన రాముడు ఎక్కడ ఉంటాడని చెప్పి ఆంజనేయుడు అడిగితే నా గుండెల్లో ఉంటాడని చెప్పి మరి ఆంజనేయుడు ఏ విధంగా అన్నాడో అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మా గుండెల్లో ఉన్నారు ఎన్టీ రామారావు అనే విధంగా ఆయన మనసు మాకు దోసుకున్నందుకు ఆయనకు శిరస్సు వంచి మరి నమస్కరించు. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీని మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే పార్టీని ఏ విధంగా మరి ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఈరోజు ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా మరి 40 సంవత్సరాలు పూర్తి కావచ్చింది అని ఈ పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా మరొకసారి తల వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేను పాల్గొంటూ ఉన్నాను, ఆయన కార్యక్రమాలను చేస్తూనే ఉన్నాము. కానీ రామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక కర్మ జన్ముకుడు, ఆయన ఒక యుగ పురుషుడు. ఆయన సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అదే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ఎన్టీ రామారావు గారి గురించే కూడా మనము ఎన్నో చెప్పుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఆ రోజు ఆయన 83లో పార్టీ స్థాపీకరణ చేసినప్పుడు నాకు 14 సంవత్సరాలు, బహుశా నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ఆ రోజు ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మా చిన్నాన్న వాళ్ళు పోతూ ఉంటే నేను కూడా ఆయనతోటే పోయి అక్కడ అంతా కూడా చూసిన సందర్భాలు నా జీవితంలో. కానీ ఆయన గురించి చెప్పాలి, రామారావు గారు తెలుగుదేశాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఆ రోజు కానీ కృష్ణుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఏ పాత్ర వేసినా కూడా ప్రజలు నిజంగా అదొక దేవుడితో సమానంగా చూస్తూ ఆయన సినిమాలు చూసి అంత ఆనందపడేవాళ్ళు. అలాగని ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజకీయం అంటే గతం ఆయన కన్నా ముందు ఎందరో సీఎంలు పరిపాలన చేసినా కూడాను ఒక ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పథకాలు జీవితంలో తెలుగు జాతిలో నిలిచిపోయే పథకాలు పెట్టాడు. ఆ రోజు నిజంగా ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి ఏమిస్తే సంతోషపడతారు అనే కాన్సెప్ట్ మీద ఆయన అన్ని పథకాలు ఫస్ట్ వెతుకోవడమేనే ఆయన ఫస్ట్ సంతకం.
నేను రూపాయి బియ్యానికి నేను సంతకం పెడతానని చెప్పి ప్రజలకి ఆ రోజు ఒక రేషన్ షాపులు ఉన్నాయి, ఇలా బియ్యం ఇస్తారు సరుకులు అనేది తెలియకుండా 1 కేజీ బియ్యము 2 రూపాయల చొప్పున ఇచ్చిన ఘనత అది ఎన్టీ రామారావు గారి కోసం. నిజంగానే అలాగనే మహిళల గురించి తీసుకుంటే అసలు ఒక లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.